నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీకి పెట్టుబడులు వెల్లువ 9,076 కోట్ల పెట్టుబడులకు SIIPB ఆమోదం. మొత్తం 11 ప్రాజెక్టుల ద్వారా 10,530 మందికి ఉద్యోగాలు, రైతు కుటుంబాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సీఎం. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళా మహోత్సవం. హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్, మంత్రి సవిత హాజరు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఉప ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. జగన్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి. గంజాయి బ్యాచ్ రౌడీలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాస మహోత్సవాలు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు. జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకాంబరి దేవి మహోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 9,076.11 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 10,531 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతు కుటుంబాలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఇథనాల్కు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఇథనాల్, మిథేన్, ఏవియేషన్ ఫ్యూయల్ కు సంబంధించి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించారని ఆదేశించారు. ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనంలో కాదని కళాకారుల్లో కనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కళాకారుల అద్భుత ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి వచ్చారని అన్నారు. సంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని, అద్భుత కళల వెనక లక్షల మంది కృషి ఉందని తెలియజేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళ రంగం కూడా అభివృద్ధి చెందాలని పవన్ ఆకాంక్షించారు. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళ మహోత్సవం జరిగింది. హస్తకళ మహోత్సవానికి పవన్ కళ్యాణ్, మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని, అద్భుత కళల వెనక లక్షల మంది కృషి ఉందని తెలియజేశారు. వస్తువుల తయారీ మాత్రమే కాదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని, తరతరాల సంప్రదాయాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా కళాకారులు ఉన్నారని, 3వ వంతుకు పైగా అవార్డులు సాధించడం అంటే కళాకారుల ప్రతిభకు ఇదే నిదర్శనమని అన్నారు. మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరని, మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపుడెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపుడెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు,
ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వాడేసిన వదిలేసిన ఈ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో అసమ్మతి, అశాంతి కలిగిస్తూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ రౌడీలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని మంత్రి పార్థసారథి హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన మంత్రి వ్యక్తిత్వ హరణం చేసిన చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు, కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2024-29 కాలంలో ఈ PMAY గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఆలస్యమైన కూడా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయటం ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్లికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించిన ఆధారంగా ఆ లిస్ట్ ఆధారంగా శాంక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికీ PMAY అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇల్లుని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా PM జన్మన్ ఎస్టీ సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,000. ఇందిరా కీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఈవో కె సీనా నాయక్ వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకాంబరి దేవి మహోత్సవాలు నిర్వహిస్తాయని తెలిపారు. భక్తులు సమర్పించే సారెను స్వీకరించేందుకు వీలుగా మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారే సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. దుర్గగుడి పాలక మండలి 11 అంశాల ఎజెండాతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మాస మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇందిరా కీలాద్రిపై వివిధ రకాల మహోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. కొండ విస్తీర్ణం చిన్నదిగా ఉన్నందున భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైన పాలక మండలి ప్రధానంగా చర్చించిందని, ఈ నెల 26వ తేదీన తెలంగాణ నుంచి దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారని ఆయన వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్నది మావిగన్ కాదని మాయాగన్ అని అన్నారు. జగన్ పిచ్చి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, అమరావతిపై జగన్
జగన్ విష ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మైలవరం మండలంలోని చంద్రగూడెం గ్రామ పంచాయతీ శివారు జంగాలపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పరిపాలన ప్రారంభించి అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూములను సమీకరించి వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారని పేర్కొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధిని నిలిపివేసి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ కి గట్టి తీర్పు ఇచ్చారని, ప్రస్తుతం మళ్లీ అమరావతిపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏదేదో చెప్తా అల్లకల్లోలం చేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి రాజధాని తరలిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కాదు, ఆయనకి ఏమీ ఆర్థిక నష్టం జరగదు, ఆయన కుటుంబానికి ఉపాధి నష్టం జరగదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు, వసంత కృష్ణ ప్రసాద్కి ఏం కాదు. నాకు రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పేదానికి మన ప్రాంత అభివృద్ధి కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే. నాకు అమరావతిలో అంగుళం భూమి లేదు, అంగుళం నేను కొన్న కూడా. ఎందుకంటే మీరందరూ అమరావతికి ఈ గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయో, నేను పుట్టి పెరిగిన ఐతవరం నా గ్రామం కూడా అదే దూరంలో ఉంది. మీరందరూ అభివృద్ధి చెందితే నేను అభివృద్ధి చెందుతాను. కాబట్టి ఇది మన బిడ్డల భవిష్యత్తుకి గత 60-70 సంవత్సరాల బట్టి కుట్రలు సాగించి విజయవాడ గుంటూరు మధ్య అమరావతి రాకుండా ప్రతి సందర్భంలో ఆ రాయలసీమకు చెందిన కొంతమంది నాయకులు అడ్డుపడతా వచ్చారు. ఇది మరో కుట్రకు తెరదీశారు. కాబట్టి 2029 రాజధాని మనకు అవసరమా కాదా, రాజధాని విషయాన్ని తేల్చకుండా వచ్చే వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడిని ప్రశ్నించాల్సిందని తెలియజేస్తూ, తప్పకుండా ఈ పుస్తకం వెనక జై భారత్ జై తెలుగు తల్లి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది. అంతేకాకుండా మనం అందరం మన హక్కుల కోసం అటు ఉత్తర జిల్లాల్లో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, రకరకాల పరిశ్రమలు వస్తుంటే మన రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుందా ఉందనుకున్నాం. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమలు, సెల్ ఫోన్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు ఇవన్నీ రకరకాలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో జరుగుతున్నటువంటి కొత్త పెట్టుబడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 25% పెట్టుబడి పెడతారు. భారతదేశం కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో 4వ వంతు భాగం ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే వాటిల్లో 80% ఉత్తర కోస్తా జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకి వెళ్తుంది. కానీ మనం ఎక్కడ మనకు అభ్యంతరం పెట్టలా, పరిశ్రమలు మాకు రావాలని కోరలా. ఎక్కడొచ్చినా మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని కోరుకున్నాం. కానీ మన దగ్గర వస్తున్న అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, ఆబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, ఆబ్సెంట్ ఓటును సంబంధిత ఏఈఆర్ఓలు స్వయంగా బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలోని కుద్దూస్ నగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బిఎల్ఓలు సమర్పించే ప్రతి ఎలిమినేషన్ ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఓటరు నిజంగా మరణించారా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారారా లేదా ఆ చిరునామాలు నివసించడం లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఏఈఆర్ఓకు అదనంగా 3 అడిషనల్ ఏఈఆర్ఓలు, 1 జిల్లా స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్ పణుకు శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు ప్రస్తుతించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శేషగిరిరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. కార్మిక నేతగా ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన ప్రాంతంలో వీధికి పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చడంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పణుకు శేషగిరిరావు 70వ జయంతి వేడుకలు విజయవాడ మహాంతిపురంలో ఘనంగా జరిగాయి. శేషగిరిరావు కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాంతిపురంలోని
మరుపిళ్ల చిట్టి నగరపాలక సంస్థ స్కూల్ రోడ్డుకు పణుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించి వీధి పేరును ఆవిష్కరించారు. నగర ప్రముఖ రాజకీయవేత్త కావచ్చు, పణుకు శేషు గారి 70వ జయంతి సందర్భంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగరాల రాష్ట్ర సంఘం వారు కూడా ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడానికి అందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా పణుకు శేషు గారు కార్మిక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ అటు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా గడ్డం అని పిలిచేవాళ్ళు అని చెప్పని చెప్తుండేవాళ్ళు. అంటే అంత సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తి పణుకు శేషు గారు. ఎవరికే కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పని ముందుకు తీసుకువెళ్తూ కూడా ఉన్న పెద్ద నాయకుడు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారికి ఆత్మక శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా గతంలో మన కౌన్సిల్ ఉన్న టైంలోనే వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క ఈరోజు పణుకు శేషగిరిరావు గారు 70వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టడం అన్నది జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులందరూ చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. ఆయన 2 తనయులు కానీ, ఆయన కూతురు కానీ, అలాగే మా పెద్దమ్మ కానీ అందరం, మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పణుకు శేషు గారు సుపరిచితులు ప్రతి ఒక్కరికి విజయవాడ నగరంలోన, పశ్చిమ నియోజకవర్గంలోన ఆయన తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే కార్మికుల దగ్గర నుంచి కులం వరకు ప్రతి ఒక్కరికి నల్లో తల్లో నాలికలాగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆయన చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ మాజీ కార్పొరేటర్గా కూడా విజయవాడ నగర అభివృద్ధిలోన ఆయన పార్టిసిపేట్ చేస్తూ స్వతంత్రం సమరం తర్వాత ఆయన పుట్టినా కానీ చిన్నాగారు ఆశయాలను కానీ, పోతుని చిన్నాగారితోటి ఆయన ప్రయాణం కానీ, మరిపిల్ల చిట్టి గారు కేంద్ర కార్యాలయానికి అధ్యక్షుడిగా కానీ, అలాగే నగరాల సంఘంలోన మా కులాన్ని శేషగిరిరావు గారి 70వ జయంతి సందర్భంగా ఈ రోజున మరి మాంతీపురంలో ఇదే ప్రాంతానికి స్థానిక ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యల్ని వారి సమస్యలుగా భావించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడికి ఈ రోజున ఇదే ప్రాంతంలో ఒక వీధికి పణుకు శేషగిరిరావు గారి వీధి అని నామకరణం చేసినందుకు మేమందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా పణుకు శేషగిరిరావు గారి గురించి తెలియజేయాలంటే ఒక కార్మిక నేతగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకి సేవలు చేయడంతో పాటుగా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించడంలో భాగంగా వారికి విజిటిఎం సభ్యుడిగా, అదేవిధంగా కార్మిక సంఘాల నేతలుగా. నమస్కారం అండి. నా పేరు పణుకు రాజేష్ కుమార్, ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఏజీపీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు పణుకు శేషగిరిరావు గారి 70వ జయంతి పురస్కరించుకొని మా సంఘం తరపున మరియు స్థానిక పెద్దలందరూ సహకారంతో ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి రోడ్డుకి మా నాన్నగారి పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ దీనికి సహకరించిన మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వాల్యుబుల్ టైం వెచ్చించి వచ్చిన ఎంపీ గారికి మరియు ఇతర పెద్దలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మా నాన్నగారు అంతకుముందు చేసిన సేవలకి వారందరూ గుర్తించి ఈ పని చేసినందుకు, దానికి సహకరించిన కౌన్సిల్లో దాన్ని ప్రతిపాదించినందుకు, దానికి ఆమోదించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకు కూడా పణుకు శేషు గారి యొక్క 70వ జన్మదినోత్సవం కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ 50వ డివిజన్ మహాంతిపురంలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి
సేవలు గతంలో 11వ డివిజన్ కార్పొరేటర్గా ఈ మహాంతిపురం ప్రజలకి ఎంతో సేవలు చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి సర్దార్ మరిపుల చిట్టి స్కూల్ నిర్మాణంలో కూడా ఎంతో కృషి చేశారు. వారి యొక్క సేవలకు గుర్తుగా మరి డివిజన్ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మన పరుగు శేషు గారికి వీధి పేరు నామకరణం చేసేదానికి కౌన్సిల్లో ప్రతిపాదన కూడా పెట్టడం. ఈ కార్యక్రమంలో మరి పరుగు శేషు గారి యొక్క నీతి నిజాయితీ వారి సేవలు సదా స్మరించుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తులను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి త్వరితగతిన చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. లబ్ధిదారులకు గౌరవప్రదంగా చెక్కులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 57-63 డివిజన్లకు చెందిన 18 మంది లబ్ధిదారులకు మొత్తం 8,88,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ప్రజాసేవని ద్వయంగా నిరంతరం పనిచేస్తారని తెలిపారు. ఆ అర్జీకి జవాబుదారితనంగా బాధ్యత తీసుకోవటం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం కానీ, లేదంటే మా డివిజన్ నాయకులతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు అప్లై చేసినా, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా ఎవరు అప్లై చేసినా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చెక్కు రాపించి గౌరవప్రదంగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి అవడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోండా ఉమాకి అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. డివిజన్లో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, నేను వచ్చినాక ఈ 2024 నుంచి ఈ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. మొన్ననే గుణదల రైల్వే ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేశాం 98 కోట్ల రూపాయలు పెట్టి. ఇంకొక వారం రోజుల్లో విజయవాడ మన సెంట్రల్ నియోజకవర్గానికి హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇప్పుడు వాటర్ సప్లై జరుగుతుంది. అది లేకుండా డైరెక్ట్ రా వాటర్ని ఫిల్టరైజేషన్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకొక 3 కొత్త వాటర్ ట్యాంకులు కూడా కట్టి ఈ నియోజకవర్గంలో మంచినీరు సరఫరాని ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడానికి 80 కోట్ల రూపాయలతో ఇంకొక 10 రోజుల్లోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్, స్కూల్ బిల్డింగ్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, కాంపౌండ్ వాల్స్, పార్కులు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ పనులన్నింటిని పూర్తి చేయడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 63వ డివిజన్లో మా డివిజన్ ప్రజలకి దాదాపు 7 లక్షల రూపాయలు చెక్కులు ఇవాళ అందించడం జరిగింది. సంతోషంగా ఉంది. డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి కాసీము, కోలాసీను సెక్రటరీ మా లబ్బా దుర్గా, అందరూ డివిజన్ నాయకులు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఈ రోజున గౌరవనీయులు పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా అన్నగారు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ 21 డివిజన్లో కూడా CMRF చెక్కులు అనేది చాలా పేదవారందరూ కూడా ఇప్పిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 57 డివిజన్ రాయరాజపేటకి సుమారుగా 1.5 కోటి సుమారు 100 మంది పైగానే ఈ 2 ఏళ్ళలో కూడా ఇచ్చారు. ఇంకా చాలామందికి కూడా మేము అప్లికేషన్లు పెట్టున్నాం. అవి కూడా నెల రోజుల్లో చేస్తాం. ఇదివరకు కనీసం గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో కూడా ఎవరికి ఒక చెక్కు కానీ LOC కానీ ఇచ్చినటువంటి పాపాలు లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం తరపు నుంచి ఆరోగ్యశ్రీ నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు, LOCలు ఇస్తూ ఉన్నారు. LOCలు అనేది చాలామందికి ఇస్తూ ఉన్నారు. అవి కాకుండా ఈ రోజున 1.5 కోటి సుమారు 100 మందికి పైగా మా డివిజన్లో ఇవ్వడం అన్నది బోండా ఉమామహేశ్వరరావు గారికి డివిజన్ తరపున మన మొత్తం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ 3 ఏళ్ళు కూడా పేదవారికి వారందరూ కూడా అందుబాటులో ఉంటారు. అలానే రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో అందరూ కూడా ఇస్తారు. పేదవారికి ఇల్లు ఇస్తూ ఉన్నారు, పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. సొంత డబ్బులతో మరి ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే కొంతమందికి రాని పక్షంలో కూడా వారి సొంత డబ్బులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి శాసనసభ్యులైనటువంటి
మా అన్నగారు బోండం ఉమామహేశ్వరరావు గారు 10 కాలాల పాటు ఆరోగ్యం ఐశ్వర్యంతో వర్ధిల్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బెజవాడ పరిధిలోని గుణదలలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ కార్పొరేషన్ సిబ్బంది రహదారి నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక భూ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిలీ పత్ర సృష్టితో తమ స్థలాన్ని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బాధిత యజమాని పరశురం తెలిపిన వివరాల ప్రకారం ఆయన తండ్రి సాకులూరి యాకోబు 1961లోనే మరణించారు. అయితే కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని తమ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగానే సదరు స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ గా రాసిచ్చారు. ఈ మోసంపై విచారణ జరిపి తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్పొరేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పరశురం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుండా వివాదాస్పద స్థలంలో అర్ధరాత్రి వేళ దొంగచాటుగా రోడ్డు వేయడంపై యజమానులు తీవ్ర నిరసన తెలిపారు. పనులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ సిబ్బందిని అక్కడకు తీసుకొచ్చిన ప్రాక్లైన్ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. రాత్రిపూట రోడ్లు వేస్తాము, ఎవరికి అడ్డంగా ఉండదని గవర్నమెంట్ ల్యాండ్ లో వేస్తాం, మేమేం ప్రైవేట్ ల్యాండ్ లో ఇట్లా. ఇది కార్పొరేషన్ స్థలం రాసిచ్చిన ఆయన కూడా రోడ్డు నిమిత్తమే రాసిచ్చాడు, రోడ్డే ఫామ్ చేస్తున్నాం మేము, అంతకంటే ఏం చేయట్లా. ఏంటో మాట్లాడరేంటండి, నేను రాసిచ్చానా, నాకు ఎక్కువ రాసిచ్చానా? పరశురాం మీరేదో డాక్యుమెంట్ చూపించండి. మీరే ఓనర్. ఆయనకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మీరు ఆయనకి ఇస్తే ఆయన డిపార్ట్మెంట్ కాదు కదా. ఆయన కాదండి, మీరు ఓనర్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వటం ఏంటి? ఈయన ఎవరు అసలు? ఎవరు? ఆయన కొనుక్కున్నది ఇది. ఈయన కొనుక్కున్నారా? ఈ డాక్యుమెంట్ ఏంటి చూపించండి. ఏ సంవత్సరంలో కొనుక్కున్నారు? పార్టీగా చూపించాను. రాజాదిరాజా చిత్ర యూనిట్ విజయవాడ నగరంలో సందడి చేసింది. జూలై 17న విడుదల కానున్న తమ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా హీరో రిత్విక్ కోరారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి నటించారని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆయన తెలియజేశారు. నగరంలోని హోటల్ మురళి ఫార్చునర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రిత్విక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కు సంబంధించి మంచి వేరియేషన్స్ ఉంటాయని, అవి జూలై 17న థియేటర్లలోనే చూడాలని అన్నారు. తన ఫ్యాషన్, తనకు నచ్చిన పని చేయాలనుకునే ఒక యంగ్ బాయ్ కథని తండ్రి కొడుకుల మధ్య వచ్చి కొన్ని మలుపులతో కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, మంజు భార్గవి వంటి ముగ్గురు లెజెండరీ నటులతో తొలి సినిమాలోనే నటించే అవకాశం రావడం తన సౌభాగ్యమన్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది విజయవాడలోని తన డెబ్యూ సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు మా సినిమా రాజాదిరాజాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాదిరాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరూ అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేము అందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాము. అండ్ వీ హ్యావ్ డే ఇన్ డే అవుట్ అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో एक्सपीरियंसेस उन्हें माको एंड इमोशनल जर्नी నాకు చాలా. नाम विशाखा है. आई एम सो सॉरी, मुझे तेलुगु में अच्छे से बात करना अभी नहीं आता है. मैं बात कर सकती हूँ अगर मुझे स्क्रिप्ट मिल जाए और डायरेक्टर सर कुछ डायलॉग्स दे दे तो मैं अच्छे से बात कर सकती हूँ. बट నేను తెలుగు మాట్లాడలేము. ట్రై చేద్దాం. నో సో ఐ ట్రై. బట్ ఎందుకంటే నేను మాట్లాడప్పుడు కొంచెం డిఫికల్ట్. యూ ఆల్ విల్ లాఫ్ మేబీ. సో ఐ విల్ స్టిక్. సో ఐ విల్ స్టిక్ విత్ ఐమ్ బ్లషింగ్. సో ఐ విల్ స్టిక్ విత్ ఇంగ్లీష్. ఓకే.
First of all, thank you to everyone, all the media people who've come here today to support us, to support our film. This is my first time in Vijayawada, and we went to the temple, Kanak Durgamma temple, and it was a very beautiful space we got into since morning. I just feel like this city also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say this film that we are doing. విజయవాడలో సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈరోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాదిరాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాదిరాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ, ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుత్విక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటివరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని టెంపుల్కి వెళ్ళాం, చాలా హ్యాపీ అనిపించింది, అందుకే హ్యాపీగా ఉన్నాం అందరం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక మేడంకి అండ్ మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రాజాదిరాజా ఈ మూవీ జూలై 17th రిలీజ్ అవుతుంది. మీ అందరు తప్పక థియేటర్కి వెళ్ళి చూడండి. మా డెబ్యూ హీరో రుత్విక్ గారికి అండ్ మా డెబ్యూ హీరోయిన్ విశాల గారికి సో ఆల్ ద బెస్ట్. సో మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. సో లుకింగ్ చాలా బాగా కనబడుతున్నారు స్క్రీన్ మీద. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, దీనివల్ల మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ మూవీ మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ హలో భద్రం మంచి సింగరు, పాటలు చాలా బాగా పాడతాడు, ఒక పాట పాడించాడు. రాజాదిరాజా మూవీ ఈ నెల 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ మేము ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకుని అక్కడి నుంచి కిందకి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. దీంట్లో ఇప్పటివరకు మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే మా మూవీ రాజాదిరాజా. దీంట్లో మీరు అంతా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజా, ఇక్కడ రాణి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, మీరు ఇక్కడే ఉంటారు భయ్య. సో హ్యాపీ. మీ వర్క్ నేను చూసా, మేము వర్క్ చేసేటప్పుడు కూడా హీరో గారు మా రాజా ఆయన యుఎస్లో యాక్టింగ్ మీద కోర్సెస్ చేసి రావడం జరిగింది. అలా కదా యుఎస్లో చేశారు కదా అంటే అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయేమో అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమోషన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఫాదర్కి సన్కి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా పెద్ద యాక్టర్స్ నరేష్ గారు, పెద్ద యాక్టర్ సాయి కుమార్ గారు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీకి పెట్టుబడులు వెల్లువ 9,076 కోట్ల పెట్టుబడులకు SIIPB ఆమోదం. మొత్తం 11 ప్రాజెక్టుల ద్వారా 10,530 మందికి ఉద్యోగాలు, రైతు కుటుంబాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సీఎం. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళా మహోత్సవం. హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్, మంత్రి సవిత హాజరు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఉప ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. జగన్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి. గంజాయి బ్యాచ్ రౌడీలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాస మహోత్సవాలు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు. జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకాంబరి దేవి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.